అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభ శుక్రవారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువారు ఇంతకుముందు 5వ మాటలో చూసిన విధంగా దప్పిగొనుచున్నానన్నప్పుడు వారు దగ్గరలో ఉన్న చేదు చిరకను స్పంజిలో ముంచి ఆయనకిచ్చారు. దాన్ని టచ్ చేసి ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సో ఇందులో మనము 6వ మాటగా సమాప్తమైనది అన్నదాన్ని ధ్యానించుకుందాం. ఈ సమాప్తమైనది అనగా మరి ఏమి సమాప్తమైనది అంటే, ఇప్పటి వరకు ఉదయము 9 గంటలు మొదలుకొని రమారమి 3-4 గంటల వరకు, మధ్యాహ్నం 10-12 గంటల నుంచి వెళ్ళి ఆయన శ్రమ పడుతూ మన కొరకు రక్తాన్ని కారుస్తూ ప్రతి శరీరంలో ప్రతి చోట గాయములతో మరి బాధపడుతూ ఈ యొక్క శారీరక బాధ నుండి మరి సమాప్తమైనదని చెప్తున్నాడా? ఏమిటి యేసు ప్రభు గారు పలికిన ఆ 6వ మాటలోని అంతరార్థం? దేవుడు మనతో ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడో మనము కొద్ది సమయంలో ఓపికతో విందాం. ఇదే మాట మత్తయి సువార్త 27:50లో యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అని ఉంది. అదే ఇంకొక భక్తుడు మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనంలో అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని ఉంది. ఈ 2 మాటలను మనము ఆలోచించినట్లయితే, ఒక చోటేమో మరల బిగ్గరగా కేక వేసి అని ఒకటి, ఇంకొక భక్తుడేమో గొప్ప కేక వేసి అని ఉన్నది. అంటే సమాప్తమైనది అని ఈ యొక్క శారీరక విషయముల గురించి కానీ ఇంకా లేకపోతే ఏ విషయము గురించి అని కాదు, కానీ ఆయన మరలా బిగ్గరగా కేక వేసును అన్నప్పుడు మరలా అంటే ఇంతకు ముందు ఒకసారి వేశారు. అది ఏ విషయంలో? 4వ మాటను బిగ్గరగా కేక వేశాడు. ఇప్పుడు 6వ మాటలో కూడా బిగ్గరగా కేక వేశాడు. అంటే దేవుడు తను వచ్చిన పనిని పూర్తి చేశాడన్న సాటిస్ఫాక్షన్తో, తృప్తితో వేసిన విజయపు కేక అని భక్తుల అభిప్రాయం. అంతటా యేసు గొప్ప కేక వేశాడు. అదేవిధంగా గొప్ప కేక అని కూడా మార్కు భక్తుడు చెప్తున్నాడు. అనగా తను ఎంతో ఈ లోకానికి యేసు ప్రభు సమాప్తమైనదంటే ఏమిటి అన్నదాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమాప్తమైనది అని తెలుగులో ఉంది, దాన్ని గ్రీకు భాషలో టెటెలస్టాయ్ అని అంటారు. టెటెలస్టాయ్ అనే మాటను బైబిల్లో 4 సందర్భాలలో ఉపయోగించారు. ఒకటి, అది లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఈ నెరవేర్చబడును అన్న చోట టెటెలస్టాయ్ అని గ్రీకు భాషలో వారు రాసి ఉండగా, మనకు తెలుగులో నెరవేర్చబడును అని వ్రాయబడింది, అనువదించబడింది. కనుక ఈ టెటెలస్టాయ్ అనే పదాన్ని, అంటే సమాప్తమైనది అని మనం ఏదైతే తీసుకుంటున్నామో దానిలో ఒక అర్థము నెరవేర్చబడుట. 2వ సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఇక్కడ ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చారు. ఈ తీర్చుట అనే
చోట టెటలోస్టాయ్ అనగా తీర్చుట అనే అర్థం వచ్చే మాటను ఇక్కడ ఉపయోగించారు. అదేవిధంగా మూడవ సందర్భాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకము చెల్లింపడా అని శిష్యులను అడిగారు. పేతురుతో అడుగుతున్నాడు. చెల్లించడా అన్న సందర్భంలో ఈ టెటలోస్టాయ్ అనే మాటను ఉపయోగించారు, అనగా చెల్లించుట. ఇప్పటికి మనం 3 సందర్భాలు తెలుసుకున్నాం. 1 నెరవేర్చుట, 2 తీర్చుట, 3 చెల్లించుట. ఇప్పుడు 4వ సందర్భాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత అనే సందర్భములో ఈ చాలించుట అన్న మాట కాడ టెటలోస్టాయ్ అని వ్రాసి ఉన్నారు. కనుక ఈ టెటలోస్టాయ్ అనే పదానికి, అనగా సమాప్తమైనది అని మనం మాటను అర్థం చేసుకోవాలంటే ఈ 4 విషయాలను మనము గ్రహించాలి. 1 నెరవేర్చబడుట, 2 తీర్చుట, 3 చెల్లించుట, 4 చాలించుట. సో ఈ 4 విషయాలను గనక మనము అర్థం చేసుకుంటే అప్పుడు ఈ సమాప్తమైనది అన్న మాటను మనము సంపూర్ణముగా అర్థం చేసుకోగలము. అయితే నెరవేర్చబడుట అనే మొదటి అంశంలో ఏం నెరవేర్చబడింది? ఒకటి మనం ఆలోచన చేద్దాం. ఏమి నెరవేర్చబడింది అనగా, యేసు ప్రభు తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్చబడింది. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పని, నీవు అనగా తండ్రి నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అని అద్భుతముగా తన తండ్రితో చెప్తున్నాడు. ఒక కుమారునికి మనం పనిని, బాధ్యతను అప్పగించినప్పుడు ఆ కుమారుడు సంపూర్ణముగా తూచా తప్పకుండా ఆ పనిని చేసి వస్తే ఎంతో సంతోషంతో, ఎంతో గర్వంతో ఆ తండ్రి యొద్ద చెప్పినట్లుగా యేసు ప్రభు తన తండ్రితో చెప్తున్నాడు. తండ్రి, నీవు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను. అసంపూర్ణంగా కాదు, సగం సగంగా కాదు, కొన్ని విడిచిపెట్టి కొన్ని మర్చిపోయాను అని కానీ కాకుండా సంపూర్ణముగా నెరవేర్చానని తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మరి ఏం పనిచ్చాడు అన్నది మనం ఒకసారి లేఖనాల ద్వారా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. యేసు ప్రభువుకు తండ్రి ఇచ్చిన పని ఏంటి, ఏం నెరవేర్చాడు? ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఈ యొక్క మాటలు కనిపిస్తాయి. ఇతర సమీప గ్రామాలలో మనకు సువార్త అంటే సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇదే విషయాన్ని లూకా సువార్త 4వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలకును, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును,
నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. యేసు ప్రభువారు తన వాడుక చొప్పున పైన ఉంటుంది, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు అనగా మనకు సండే లెక్క ఆ రోజు మందిరానికి వెళ్ళి తాను కూర్చున్నప్పుడు ఆయనకు యెషయా గ్రంథాన్ని తీసిచ్చారు. ఆయన విప్పగా యెషయా గ్రంథం వచ్చింది. అందులో చదివాడు ఏమని, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను అని ఈ మాటలు చదువుతూ అది చదివి వచ్చి కూర్చున్న తర్వాత 21వ వచనం చూడండి. సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. సో అప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే సమాజ మందిరానికి వచ్చి వాక్యాన్ని చదవడానికి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడో ఆ వాక్యాల్ని చదివి చెప్పిండు. ఎందుకో ఆయన వచ్చింది ఉద్దేశము, ఇప్పుడు మీ వినికిడిలో నెరవేరింది అన్నాడు. ఇది యెషయా భక్తుడు ఎప్పుడో యేసు ప్రభు పుట్టక మునిపే ప్రవచింపబడిన వాక్యము. దాన్ని ఇప్పుడు నెరవేరింది, దేవుడు నన్నే పంపించి ఉన్నాడని వారికి చెప్పాడు. సో దేవుడు ఎందుకు పంపించాడు పని అంటే, దేవుడికి యేసు ప్రభుకు ఇచ్చిన పని ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించాలి, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించుటకు అని ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేశాడు. సో ఇవన్నీ తన జీవితంలో నెరవేర్చాడు. ఆయన ఎంతోమందిని కనికరించి, ఆయన కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని కనికరపడి, వారి మీద కనికరపడి ఎంతోమందిని స్వస్థతపరిచినట్టుగా మనం వాక్యంలో చూడగలం. కనుక ఆయన వచ్చిన పనిని, దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు, ఏ ఒక్కరిని దూరం చేయలేదు, ఏ ఒక్కరిని తను విసర్జించలేదు. తన దగ్గరికి వచ్చిన, తనకు ఓపిక ఉన్నా లేకున్నా, ఉదయకాలం పని పగలంతయు ఆయన తండ్రి పనే చేశాడు, రాత్రి అంతయు తండ్రి సన్నిధిలో గడిపాడు. ఎప్పుడు ఆయన ఒంటరిగా అంటే ఖాళీగా ఉన్నట్టు మనం బైబిల్లో చూడం. 12 సంవత్సరాల నుంచి కూడా 30వ సంవత్సరం వరకు కూడా తాను పరిచర్య 3.5 సంవత్సరాలే చేసినప్పటికీ అప్పుడు తల్లిదండ్రులతో ఉండి అప్పుడు కూడా తన తల్లిదండ్రులకు విధేయుడై ఆ యొక్క తన పనిలో అంటే తండ్రికి కానీ తల్లికి కానీ సహాయకుడుగా ఉన్నట్టుగా మనం వాక్యంలో లూకాసు వార్తలో చూడగలం. కనుక యేసు ప్రభు ఏం నెరవేర్చాడంటే, యేసు ప్రభు తన తండ్రికి ఇచ్చిన ప్రతి పనిని సంపూర్ణముగా నెరవేర్చాడు. కనుక మనం కూడా మనం వింటున్న వాక్యాలను మనము ఎన్ని రోజుల నుంచి మనం రక్షింపబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు మనము ఏ విషయాలనైతే విన్నామో, దేవుడు మనకి ఏవైతే తెలియజేస్తాడో మన జీవితంలో మనం మార్చుకోవలసినవి మార్చుకుంటూ దేవునికి ఇష్టమైన పిల్లలంగా జీవిస్తూ ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నామా? దేవుడు అదే మనల్ని మనము అన్వయించుకుంటూ మనల్ని మనము సరిచేసుకున్నటకు దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ శుభ శుక్రవారం దినమున దేవుడు సమాప్తమైనది అని చెప్పే ఈ 6వ మాటలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు ఎలాగూ సంపూర్ణముగా నెరవేర్చాడో మనం కూడా మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చి ఆయన చేత బలా నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకునే పరిస్థితిలోనికి రాగలమా? మనల్ని మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. యేసు ప్రభు ప్రాణం పెట్టుటకు వచ్చాడని అక్కడ తెలియజేస్తున్నది. కనుక సమాప్తమైనది అనుటలో ఆయన సంపూర్ణంగా నెరవేర్చినంతకు యేసు ప్రభు ఇక్కడ ఈ సమాప్తమైనది అని చెప్పి ఆత్మను దేవునికి తండ్రికి అప్పగించినట్లుగా మనం చూడగలం తల వంచి. కనుక తన ప్రాణాన్ని పెట్టడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు చేసిన అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, నా విమోచన కొరకు మనము రక్షింపబడడానికే యేసు ప్రభు
ఆ యొక్క కార్యాన్ని జరిగించి మౌనంగా ఆయన దేవునికి విధేయుడై మరణము పొందునంతగా దేవాది దేవుడు ఎంతో అది మనం వెలకట్టలేని ఆ యొక్క అద్భుతమైన ఆయన స్వరక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఎందుకు అర్పించాడు? ఆయన మన ఎడబాటు సహించలేక ఆదాము చేసిన ఆ యొక్క ఘోరమైన పాపము తప్పిదాన్ని బట్టి తను ఎడబాటును బట్టి మళ్ళీ తిరిగి నేను నా పిల్లలను సంపాదించుకోవాలన్న అద్భుతమైన సంకల్పం కొరకే ప్రీ ప్లాన్డ్గా తను ఈ లోకానికి వచ్చి తన యొక్క తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తూ యేసు ప్రభు మనల్ని తండ్రికి సహవాసము కోరేలాగా, మనల్ని తన సన్నిధికి వచ్చేలాగా ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అదే ఆయన ముగించాడని, ఆ యొక్క సమాప్తమైనదాన్ని ఆ కార్యం గురించే తాను సిలువలో 6వ మాటగా పలికాడు. అదేవిధంగా మరి ఏమి తీర్చబడింది అన్నది ఒకటిసారి చూసినట్టయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 నుంచి 4. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. యేసు ప్రభు సిలువలో ఈ లోకానికి వచ్చి శరీరధారిగా తన శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడంటే, ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయానో, ఎందుకంటే మోషే ద్వారా మా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. కానీ ప్రతి ఒక్కరూ దేవుని అడుగు జాడల్లో దేవుని ఆజ్ఞలను అనుసరించడంలో విఫలమవుతూనే ఉన్నారు. కనుక దేవుడే ఒక ప్రణాళిక తయారు చేసి, నేను నా కుమారుణ్ణి ఈ లోకంలోనికి శరీరధారిగా పంపి ఈ యొక్క కార్యమును ముగిస్తాను, తిరిగి వారు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ సహవాసాన్ని నేను తిరిగి మళ్ళీ దక్కించుకుంటాను, అపవాది యొక్క హస్తాల నుండి విడిపిస్తాను అని ఈ అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు మనుష్యులుగా మనకు ఏమాత్రము కెపాసిటీ సరిపోవట్లేదని దేవుడే మానవ రూపంగా వచ్చి ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయిందో, అనగా మనం పాపమును తీసివేయలేకపోయిందో దాన్ని తీసివేయడానికే అద్భుతంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఉన్నాడు. ఎంతోమంది విమర్శిస్తారు. యేసు ప్రభు దేవుడు అని అంటారు కదా మీరు, ఆయన సిలువలో కష్టపడి అంతగా శ్రమ పొంది మనల్ని రక్షించుకోవాలన్నా ఒక మాట చెప్తే చాలదా అంటే వాళ్ళకు అసలు తెలియదు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క లక్షణాలు ఏంటి. అంటే ఇప్పుడు న్యాయాధిపతిగా మనకు ఎంతోమంది దైవజనులు తెలియజేస్తూ ఉంటారు. న్యాయాధిపతిగా ఉన్న తండ్రి కుమార్తె తప్పు చేసినప్పుడు తను న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు గనుక ఆమెను శిక్షించాడు. తండ్రిగా తన ప్రేమను వెల్లడిపరచడానికి తిరిగి ఆ శిక్షను తానే భరించాడు. ఆ విధంగా మనం ఎన్నో సంఘటనలు విన్నాము కనుక మనకు తెలుసు. కానీ ఈ అన్యజనులకు తెలియదు కనుక వారు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు దేవుడు కదా, చనిపోతాడా? దేవుడు చనిపోలేదు. నా ప్రాణము నేనే పెడుతున్నాను, నేను దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. చెప్పారు కదా ఇంతకుముందే దైవజనులు, నేనే యేసును, ఎవరికి మీరు పట్టుకోవడానికి వచ్చారు అన్నప్పుడు దెబ్బకు వారు కింద పడిపోయారు కేవలం మాట్లాడుట ద్వారానే. మరి అదే దేవుడు వాళ్ళని శపిస్తే దేవుడు ఎందుకోసం ఇది చేశాడు? తప్పు చేసిన మానవుణ్ణి శిక్షించైనా సరే ఆ శిక్షను నేను భరించి వారిని విడిపించి నా సహవాసాన్ని మళ్ళీ తిరిగి పెంపొందించుకుంటానన్న గొప్ప సత్సంకల్పంతోనే యేసు ప్రభు ప్రీ ప్లాన్డ్గా తానే ముందు ఉద్దేశం ప్రకారమే యేసు ప్రభు శిలువ మరణము గుండా ప్రయాణించినట్లు మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా రోమా పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఇప్పుడు దేవుడు మనల్ని తీర్చుట ద్వారా, ఈ ధర్మశాస్త్రపు విధినంతా ఆయన నెరవేర్చుట ద్వారా మనము కృపకు పాత్రులమయ్యాం. కేవలం ఆయన చేసిన కార్యం ఏంది? సమాప్తమైనది అంటే
కార్యమంతా పూర్తి చేయబడింది. కేవలం మనం విశ్వసిస్తే చాలు, అద్భుతంగా దాన్ని మనం పొందుకొని దేవుడు మన పక్షంగా మన పాపముల కొరకు, మన శాపముల కొరకు మనం మనము శిక్ష నొందాల్సిన ప్లేసులో యేసు ప్రభువునే చూస్తున్నాడు గనుక దేవుడు యాక్సెప్ట్ చేసి, నేను కనిపించట్లేదు, మీరు కనిపించరు, దేవుడు చూసినప్పుడు యేసు ప్రభువే కనిపిస్తాడు కనుక మనం దేవుడు అప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. దాని కొరకే యేసు ప్రభు ఈ శిరోమరణం గుండా మనం వెళ్ళినట్టుగా మనం గ్రహించాలి. ఆ విధంగా మరి మూడవదిగా ఏమి చెల్లించబడింది అన్నది మనం గ్రహించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. యేసు ప్రభు వారు తాను శరీరధారిగా ఉన్నప్పుడు ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో ముందే తన మరణం గురించి తెలియజేశాడు. ఇదే పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మనల్ని విమోచించడానికి ఆయన తన ప్రాణాన్నే అర్పించాడు, తన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాడు. అదే చెల్లించి మనల్ని విడుదల చేశాడు. కనుక మనల్ని ఈ పాప విమోచనకు క్రయధనంగా దేవుడు తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా మరి మనం ఆ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణం చేసినట్లుగా మనం గ్రహించాలి. అదేవిధంగా 4వ సందర్భంగా మనము ఏవి చాలించబడ్డాయి అన్నది మనం గ్రహించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మన బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభువును గూర్చి పలికిన మాట. అప్పటికి వీరికి తనకు ఎలాంటి పరిచయం లేదు, కానీ ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారా దేవుడిని చూడగానే, యేసు ప్రభువు కనిపించగానే తను బాప్తిసము ఇవ్వబడి అలా వెళ్ళగానే బయటికి ఒడ్డు మీదికి రాగానే ఎప్పుడైతే ఆకాశవాణి పలుకుతుందో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని చెప్పగానే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన అనౌన్స్ చేశాడు. ఆ విధంగా ఈ లోక పాపమునంతటినీ ఆయన గొర్రెపిల్లగా మోసుకొని వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన వచ్చి యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా అద్భుతంగా తన పనిని సంపూర్ణం చేసి మనకు పాపము నుండి శాపము నుంచి విడుదల కలిగించాడు. కనుక చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. అందుకండి ఈ యొక్క అద్భుతమైన కార్యము జరిగింది గనుక యేసు ప్రభు బిగ్గరగా కేక వేశాడు. అది తన ఓపిక లేనితనంతో కాదు. 6 మాటలు పలికినప్పటికీ ఎంతో ఎండలో ఏ విధమైన తన శరీరంలో తండ్రి ప్రతి చోట బాధ కలిగే విధంగా గాయాలు చేసినప్పటికీ తల మీద కూడా ముళ్ళ కిరీటం పెట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంటారు కదా, ప్రతి చోట గాయముల ద్వారా రక్తాన్ని స్రవింపజేసి ఆ విధంగా వారు బాధ పెడితే వాళ్ళు అనుకుంటున్నారు మా కార్యము, మా ఆలోచనలు, మా ప్లాన్లే నెరవేరాయని ఈ యొక్క ప్రధానులు అధికారులు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఈ సిలువ చేత ప్రధానులను
ఆ యొక్క అధికారులను నిరాయుధులుగా చేసి అద్భుతమైన పాపము నుండి విమోచన మనందరికీ కలుగజేసి ఆయన సమాప్తమైనదని ఈ యొక్క 6వ మాట తను సంతృప్తిగా పలికిన మాట. అందుకే కేక వేసి మరీ చెప్పాడు సమాప్తమైనదని. టెటలస్టాయ్ అని గట్టిగా అరిచి చెప్పిన అద్భుతమైన మాట. ఆయన చేసిన కార్యము అద్భుతమైనది, ప్రపంచంలో ఎవరు చేయలేంది. ఏ సహోదరుడు తన విమోచనాన్ని ఇయ్యలేడో అదేవిధంగా దేవుడు మాత్రమే, యేసు ప్రభువు మాత్రమే చేసి తన తండ్రిని మహిమపరిచినట్లుగా మరి మనము ఈ వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనము కూడా దేవుని పిల్లలముగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాలలో ఎదగాలని వాక్యం తెలియజేస్తున్నట్లుగా మనం కూడా ఆ యొక్క యేసు ప్రభువునకు మహిమపరిచే విధంగా, యేసు ప్రభువునకు మహిమ తెచ్చే విధంగా మన జీవితాన్ని కొనసాగించాలని, అందుకోసమే మనం ఈ లోకంలో ఇంకా జీవిస్తున్నాము. లేకపోతే రక్షింపబడిన తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు కదా దేవుడు, అప్పుడు పరలోకానికి వెళ్తాం. మనం రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాం కనుక. కానీ ఈ లోకంలో మనల్ని సజీవులుగా ఉంచుతున్న ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లలుగా మనము ఇతరులకు కనపరుచుకోవాలి. యేసు ప్రభువును చూస్తున్నట్లుగా మనల్ని చూడగలగాలి. యేసు ప్రభువు చేసినట్లుగా మనం చేయగలిగితే వారు మనలో యేసు ప్రభువును చూస్తారు. వాళ్ళు బైబిల్ చదవాల్సిన పని లేదు. మనమే క్రీస్తు పత్రికలుగా ఉంటూ అద్భుతంగా ఆ అన్య జనులను మరి దేవుని వైపు నడిపిస్తూ, దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడాని మన టార్గెట్ను, మన టాస్క్ను ముగించే వారముగా ఉండగలుగునట్లు దేవుడు మనల్ని దీవించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.